ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు సుమా అడ్డా. ఇక మొదలెడదామా? ఈ వారం సుమా అడ్డాలో మనల్ని ఎంటర్టైన్ చేయబోతున్నారు మగవాళ్ళు వర్సెస్ ఆడవాళ్ళు. నైస్. నిజంగా అందరు గర్ల్స్ ఉన్నట్టయితే షోకి ఒక అందం వచ్చేస్తుంది. అసలు బాయ్స్ లేకుండా ఉండడమే బాగుంటుంది. మీరేమంటారు? ఇప్పుడు హ్యాపీగా ఉన్నావు కదా, మళ్ళీ బాయ్స్ ని తెచ్చుకొని మళ్ళీ ఎందుకు? కానీ ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి, వాళ్ళ బాయ్స్ కూడా వస్తున్నారు. మరి ఏదో కొంచెం సేపు ఉంచేసి పంపించేద్దాం. ఓకేనా? లెట్స్ కాల్ ద బాయ్స్. బండి మీద పొరడు చూడు, కూలింగ్ గ్లాస్ పెట్టి కటింగ్ ఇస్తాడాడు, షారుఖ్ ఖాన్ లెక్క ప్రపోజ్ చేస్తాడాడు. ఈ ఫ్లోర్ క్లీన్ చేసి 15 షెడ్యూల్ అయింది తెలుసా? కాదు, యాక్చువల్లీ మీరు పేర్స్ గా వస్తారు, అలా ఆడతారని నేను అనుకున్నా. నేను ఈడుంటే పోయి ఆడనించుంటుండు. నీకెందుకు మధ్యలో మాట్లాడతావు? నిన్ను అంత అరిస్తే కూడా నువ్వు ఊరుకుంటున్నావా? ఇక్కడే ఊరుకునేది, ఇంటికి వెళ్ళాక ఆయనకి ఏదో ఉంటది. అవును యాదం రాజు, నాకు ఒక డౌట్. పెళ్లి కన్నా ముందు ఇంకొంచెం పొడుగుండేవాడివి. నెత్తి మీద కొట్టి కొట్టి తగ్గిపోయాడు. మీరు పేర్స్ గా ఆడతారా? అవసరం లేదు, మేము వద్దని వాళ్ళు వచ్చినప్పుడు మాకెందుకు ఇంకా వాళ్ళు విడివిడిగా ఆడబోతున్నారా? ఓ మై గాడ్, నాకు కావాల్సింది కూడా అదే. కొంచెం పలహారాలు తీసుకొని వెళ్ళండి. ఎవరు స్వీటో ఎవరు హాటో? బేసిక్ గా మేము ఎలాగో హాటే కాబట్టి మాకు హాట్ అవసరం, మేము స్వీట్ తింటాం. కక్కుర్తి ఫెలో అప్పుడే 2 తినేసావా? సరే సరే బాయ్స్ అటు వెళ్ళండి, గర్ల్స్ ఇటు పండి. ఫస్ట్ అయితే ఇందులో మొత్తం 5 రౌండ్స్ ఉన్నాయి. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇటువైపు. మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి వీళ్ళందరూ రెడీగా ఉన్నారు ఇటువైపు. మొత్తం ఈ గేమ్ షోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే సమయం. అది పోతే ఎవ్వరు తిరిగి ఇవ్వలేరు కాబట్టి పెట్టుకొని వచ్చావు కదా, ఇంకా వాడు. ఫస్ట్ రౌండ్ అయితే మొదలెట్టేద్దాము. మన మొట్టమొదటి రౌండ్ దోచేయ్. మన మొట్టమొదటి రౌండ్ రూల్స్ ఏంటంటే, యాదం రాజు కళ్ళజోడు తీసేయాలి. రెండో రూల్ ఏంటంటే, నేను సింపుల్ గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి మీరు సమాధానాలు చెప్తారు. మీరు చెప్పినటువంటి సమాధానాలు మా దగ్గర ఉండాలి. ఉంటేనే మీకు డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆన్సర్ కి రావచ్చు. మీకు 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ రౌండ్ లో మీరు ఆప్షన్స్ చెప్పడానికి. నాకెందుకో అమ్మాయిలకి ఎక్కువ తెలివితేటలు ఉన్నాయి అనిపిస్తూ ఉంటుంది. ఉన్నట్టు బిహేవ్ చేస్తారు. ఈ ఎపిసోడ్ తో అమ్మాయిలకి తెలివితేటలు ఎక్కువ ఉన్నాయా, అబ్బాయిలకి తెలివితేటలు ఉన్నాయా, ఒక్కొక్క రౌండ్ లో తేలిపోతుంది. నేను న్యూట్రల్ గా ఉంటున్నాను ఇవాళ. నేను బాయ్స్ ని సపోర్ట్ చేస్తున్నా, గర్ల్స్ ని కూడా సపోర్ట్ చేస్తున్నాను. ఓవరాల్ గా ఈ రౌండ్ లో ఒక్కొక్క టీం 15 లక్షల వరకు సొంతం చేసుకోవచ్చు. అవన్నీ మాకు ఇస్తారా? ఇతనికి చాలా డౌట్లు ఉన్నాయ్యా. షో ఎక్స్ప్లెయిన్ చేయకుండా పిలిచిర్రు. ప్రతి దాంట్లోనూ గర్ల్స్ ఫస్ట్ అంటారు, కానీ మా షోలో మాత్రం బాయ్స్ ఫస్ట్. రండి. ఓకే యాదం రాజు, నువ్వు కూడా అక్కడి నుంచి నీ సపోర్ట్ అందించొచ్చు. యాదం రాజు ఆడనే ఉండు పో. నీకు విషయం అర్థం అవుతుందా? మీ ఆవిడ నీ టీమ్ లో లేకపోయినా ఆవిడ నేను కంట్రోల్ చేస్తుంది.
అయినా నువ్వు చెప్పొచ్చు కదే నేను ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటానంటే అక్కడ పో అనగానే టింగు 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 అని వెళ్ళిపోయాడు. రెడీ మొదలెడదామా? సో ద క్వశ్చన్ ఇస్ ఆరోగ్యం అనగానే మనకి గుర్తొచ్చేవి ఏమిటి? అమ్మాయిలకు దూరంగా ఉండడం. యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెజిటబుల్స్ ఉన్నాయా లేదా చూద్దాము. రైట్. ప్రోటీన్ ఉందా లేదా చూద్దాం. ప్రోటీన్ లేదు. ఫ్రూట్స్ ఉన్నాయా చూద్దాము. అయ్యా ఫ్రూట్స్ ఎస్ ఉంది. ఎక్సర్సైజ్ జిమ్. యా రైట్ ఆన్సర్. సైక్లింగ్ ఓకే లేదు. యోగా మెడిటేషన్ రైట్. వాటర్ నీరు ఎక్కువగా తాగడం. ఎస్ వాటర్ కూడా వచ్చింది. మంచి నిద్ర ఉందా లేదా చూద్దాము. ఎస్ టైం కి నిద్రపోవడం రైట్. డాక్టర్ ఉంది రైట్. బ్లడ్ కౌంట్ అంట. రక్తం లేదు రక్తం లేదు. మంచి పీస్ఫుల్ మైండ్ లేవు. ఎక్కడికైనా బయటికి వెళ్ళడం పీస్ఫుల్ ప్లేసెస్. టైం అప్. ఇంకా చాలా ఆన్సర్స్ చెప్పలేదు అదేంటో చూద్దాము. మెడిసిన్ ఆయుర్వేదం టైమింగ్స్ రన్నింగ్ వాకింగ్. నేను సైక్లింగ్ చెప్పాను. ఆయిల్ లేని ఫుడ్ తినడం. కరెక్ట్. డైట్ ప్లాన్. మద్యం నిషేధించడం. పచ్చదనం మొక్కలు. నేను అది చెప్పాక బయటికి మంచి పీస్ఫుల్ ప్లేసెస్. ఆటలు. అది ఇప్పుడు అర్థమైందంటే నేను చేయలేని పని నేను చెప్పలేదు అందుకే. కానీ ఇదంతా కాదు. ఒకసారి ఆ యాదం రాజుని బయటికి రమ్మనండి. అసలు ఆడవాళ్ళకి దూరంగా ఉండడం అని నువ్వు ఎందుకు చెప్పావు? పెళ్లి చేసుకున్నావు కాబట్టి. అంటే ఇష్టం లేకపోతే పెళ్లి చేసుకురా. అంటే నీ ఉద్దేశంలో ఆరోగ్యం చెడిపోవడానికి గల కారణం లవ్ మ్యారేజ్ రెండు. సరే ఇతనికి ఇవ్వట్లేదు కానీ మీకు 6,70,000 పట్టుకుపోండి. ఇప్పుడు ఆరోగ్యం అంటే జిమ్ అన్నారు కదా, ఇక్కడ ఎంత మంది జిమ్ చేస్తున్నారు? 4 ఏళ్ళ కింద చేసేవాడిని, ఇప్పుడు చేయట్లేదు. అసలు జిమ్ అంటే ఎలా ఉంటుందో, జిమ్ బాడీ అంటే ఏంటో ఒకసారి చూడండి. ఆ ప్లే ప్లీజ్. గెలుపు పొందే వరకు అలుపు లేదు మనకు. బ్రతుకు అంటే గెలుపు, గెలుపు కొరకే బ్రతుకు. కష్టాలు రాని కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని ఓడిపోవద్దు. రావడం కలపడానికి ప్రయత్నిస్తున్నారా? నాకు అర్థమైంది ఏంటంటే మీరు ఓన్లీ ఆ వీడియో మాకు చూపించి మమ్మల్ని ఇన్స్పైర్ చేయడం కోసం మీరు జిమ్ కెళ్ళి చేశారు. ఆయన మీరు ఇన్స్పైర్ అవుతారే ఏంటి పెద్ద? నువ్వు చెప్పు, నువ్వు ఇన్స్పైర్ అయితే చేయి 2 పుషప్లు. పుషప్స్ వి వాంట్ 100 పుషప్స్. ఓయమ్మా. చూడు, భర్త అనేవాడు బరువు బాధ్యతల్ని మోసేవాడు. సంసారం మోస్తున్నా మేడం, ఏమైనా మోయాలి. చూద్దాం ఎంతకాలం అయిందో చేసి. ఏదో తేడా కొడుతుంది. నాకెందుకో నాగుపాము వెళ్తున్నట్టు అనిపిస్తుంది. థ్యాంక్ యూ బాయ్స్, థ్యాంక్ యూ, వెళ్ళండి. థ్యాంక్ యూ. గర్ల్స్ కమాన్, చూసారు కదా బాయ్స్ ఎలా ఆడారో. 6,70,000. మరి మీ టార్గెట్ 15 lakhs. కమాన్. మీకు క్వశ్చన్ ఏంటంటే, మెసేజ్ గ్రూప్స్ అనగానే మనకి గుర్తొచ్చేది ఏంటి? యువర్ టైం స్టార్ట్స్ నౌ. వాట్సాప్ ఉందా లేదా చూడండి. లేదు. గ్రూప్ డిస్కషన్స్. ముచ్చట్లు. నంబర్ 2 ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ఉన్నారా? ఎస్. నంబర్ 3 కరెక్ట్.
రీల్స్ షేర్ చేసుకుంటారు గ్రూప్ లో. రీల్స్ షేర్ చేసుకోవడం. నంబర్ 4 క్లాసెస్ బంక్ కొట్టాలంటే గ్రూప్ లో ప్లాన్ చేసుకుంటారు. ఉందా లేదా చూద్దాం. రైట్. పాలిటిక్స్ అమ్మా, అది కూడా మాట్లాడతారా? పాలిటిక్స్ లేదమ్మా. జ్యువెలరీ గ్రూప్స్, ఒక జ్యువెలరీ షాప్స్ ఉంటే జ్యువెలరీ గ్రూప్ లేదంటే వేరే వేరే గ్రూప్స్ కదా, ఒక గ్రూప్ లో ఏముంటాయి? బిచ్చింగ్ ఉందా లేదా చూద్దాం. రైట్. వీడియో కాల్స్ గ్రూప్ వీడియో కాల్స్. రైట్. పార్టీ డిస్కషన్స్. రైట్. కుకింగ్ వీడియోస్ షేర్ చేసుకుంటారు. టైం అప్. అది మీకు ఏం తెలియదు కానీ మొగల్ మీద ఒర్రమంటే ఒరుతారు. సిసి గ్రూప్ ఉంటది, ఎంపీసీ గ్రూప్. హలో, గ్రూప్స్ ఎన్ని ఉంటాయి అడగలేదు. గ్రూప్ లో ఏం చేస్తారు అదే అడుగుతారు. ఏం చదువుకుంటారు? సిసి గ్రూప్ చదువుకుంటారు, ఎంపీసీ గ్రూప్ చదువుకుంటారు. ఆ గ్రూప్స్ కాదు, వాట్సాప్ గ్రూప్స్. ఓకే, ఆన్సర్స్ చూద్దాము. ఫార్వర్డ్ మెసేజెస్. అదే మీమ్స్. ఉన్నాయి, మీమ్స్ వేరే ఉన్నాయి. ఓకే. గ్రూప్ అడ్మిన్ ఉంటారు. గొడవలు వాదనలు ఉంటాయి. డిస్కషన్స్ ఉంది. డిస్కషన్ కాకుండా గొడవలు. మీ అమ్మాయిలు ఒప్పుకోరు కదా తప్పుని. మ్యూట్ లో పెట్టడం. నేనే చేస్తాను. విషెస్, హ్యాపీ బర్త్డే సుజాత, అట్లా లెఫ్ట్ అవ్వడం, వెళ్ళిపోవడం, మళ్ళీ వెళ్ళిపోతారు. గ్రూప్ నేమ్స్ ఉంటాయి, వాటికి నేమ్స్ చెప్పాం కదా. నేమ్ అని చెప్పలే. ఇన్విటేషన్స్ అంటే పెళ్లి ఇన్విటేషన్లు అవి షేర్ చేయడం. అలా ఓవరాల్ గా మీకు వచ్చిన అమౌంట్ 5,20,000. యాక్చువల్లీ ఆ క్వశ్చన్ మాకు రివర్స్ ఇవ్వాల్సింది. వాళ్ళు ఎప్పుడు అదేగా చేస్తారు, మేమంటే ఎవరితో మాట్లాడము, చాలా పద్ధతిగా. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. సో బ్యూటిఫుల్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్, జస్ట్ లుకింగ్ లైక్ ఎ వావ్. కాదు, మీరు మీ గ్రూప్స్ లో, బాయ్స్ గ్రూప్స్ లో ఏం చాటింగ్ జరుగుతుంటది? మేము మా గ్రూప్ లో అయితే లేనిపోని మాటలు వస్తాయి మేడం. వద్దు. మీ గ్రూప్స్ లో ఏముంటాయి? వాళ్ళు మొగోళ్ళ మైండ్ తిననుకుంటారు, ఇంకా గ్రూప్స్ లో మెయింటైన్ చేస్తారు వాళ్ళు. ఓకే, ఈ రౌండ్ ఇలా అయిపోయింది. లీడ్ లో మాత్రం బాయ్స్ ఉన్నారు. సెకండ్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. సెకండ్ రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. మేము సినిమా రిలేటెడ్ గా ఒక ఫోటో చూపిస్తాము, ఆ ఫోటోకి రిలేటెడ్ క్వశ్చన్ అడుగుతాం. కాకపోతే ఫస్ట్ మొత్తం బ్లర్ గా ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh రూపీస్. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళు ఆన్సర్ చెప్పేసేయాలి. ఎంతైతే ఆగిందో, ఒకవేళ మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే అంత డబ్బులు మీకు వస్తాయి, రాంగ్ అయితే అంత డబ్బులు మేము తీసుకుంటాం. ఓకే, రెడీ టీమ్స్? రెడీ. ఈ ఫోటోలోని స్టిల్ ఏ సినిమాకి సంబంధించింది? సినిమా పేరు చెప్పండి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. yes come on అర్జున్ కళ్యాణ్. చిరంజీవి. సినిమా పేరు చెప్పు. జగదేక వీరుడు అతిలోక సుందరి. ఓకే, చూద్దాము ఇది కరెక్టా కాదా. జగదేక వీరుడు అతిలోక సుందరి. అది అల్లుడా మజాకా? ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. 76,000. థ్యాంక్ యూ. మీరు రాంగ్ ఆన్సర్ చెప్పినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. మీరు ఒక డాన్స్ చేయాల్సి ఉంటుంది. మాకు చూసే వాళ్ళకి పనిష్మెంట్ అండి, ఆయనకు కాదు. మీరు అందరూ పెద్ద డాన్సర్లు మరి చెప్తున్నారు. అందుకనే మీరు చూడొద్దు, మీరు చెయ్యండి. పర్ఫెక్ట్ అని చప్పట్లు కొట్టడం కాదు, నువ్వే రా ముందు. శ్రీ సత్య రామ్మ. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మతంగా సత్తా చూపించమందిరో. తుళ్ళి తుళ్ళి పడ్డ తల్లి మళ్ళీ అంది పుల్లి, అవ్వ నాకే కావాలి. అత్తో అత్తమ్మ కూతురో మెత్తంగా ఎత్తు వేసేయమందిరో, చిత్తో చిట్టమ్మ కూతురో మొత్తంగా సత్తా చూపించమందిరో. అవును, నువ్వేంటి మధ్యలో నా
నాగరాజ్ వచ్చాడు? నాకా మేడం? అప్పుడప్పుడు వస్తుంటాడు. ఓకే, సెకండ్ క్వశ్చన్. ఈ ఫోటోలోని డైరెక్టర్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పండి సత్య. వంశీ వంశీ ఏ వంశీ? కృష్ణ గారు. 4 3 2 1 టైం అప్. కృష్ణవంశీ మేడం. కృష్ణవంశీ. వంశీ కృష్ణవంశీ అంతే ఒకటే కదా. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఒకసారి చూద్దాము. ఓకే, ఇప్పుడు నిన్నే పెళ్లాడతా సినిమా ఆయన డైరెక్ట్ చేసిన సినిమా కాబట్టి అందులోనే ఒక సీన్. ఆడవాళ్ళందరూ కలిసి చక్కగా ఇంట్లో ఒక ఫంక్షన్ పెట్టుకున్నారు. వీళ్ళు దొంగచాటుగా వస్తున్నారు. అది వావ్, ఎంత మంది వచ్చారు ఇవాళ. అవునే, చాలా మంది వచ్చారు. ఎంత బాగుంది కదా అసలు, సందడిగా. నా డ్రెస్ బాగుందావే? చాలా బాగుంది. అవునే, నీ డ్రెస్ చాలా బాగుంది. నువ్వు ఎక్కడ కొన్నావు ఈ చీర? చాలా బాగుంది. అది 200 500 అని చెప్పుకుంటది బయట. నీ కళ్ళు చాలా బాగున్నాయి. హే, నీ ముక్కు దరిద్రంగా ఉంది. అవునే, ఇప్పుడు మనకెవ్వరికి ఇంకా పెళ్లి కాలేదు కదా. నీకు ఎలాంటి మొగుడు రావాలనుకుంటున్నావో చెప్పు. మంచి మొగుడు ఉంటే చాలు. అబ్బా, దొరుకుతారు మరి మంచి మొగుడని. అవును, నీకెలాంటి మొగుడు కావాలి? నాకు తెల్లగా పొడుగ్గా. మొగుడు అన్నారు, పెళ్ళాం కాదు. నాకు యాక్చువల్లీ కొరియన్స్ కావాలి. నాకు ఆఫ్రికన్స్ కావాలి. ఓకే, నీకెవరు కావాలి? నాకు రేదమ్మరాజు కావాలి. మనం మాత్రం మంచి మొగుళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి. వాడు ఓవర్ యాక్షన్ చేయకూడదు. షాపింగ్ కి తీసుకెళ్ళాలి. ఇంట్లో పనులన్నీ వాడే చేయాలి. ఎందుకురా ఇది ఇంకా పెద్ద పర్ఫార్మెన్స్ చేస్తుంది. యాదవ్ రాజు, ఈ రోజు మీరు పనిష్మెంట్ కొంచెం బాగానే చేశారు కాబట్టి ఇచ్చేసాం మీకు ఆ డబ్బులు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి నటి ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. Yes, come on, Arjun Kalyan. ఇజా జయప్రద. జయమాలి. సరే, జయమాలిని కరెక్టా కాదా చూద్దాం. రైట్ ఆన్సర్. గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, గుడివాడ ఎల్లాను, గుంటూరు పొయ్యాను, ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను. ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు. కచ్చినోళ్ళు, ఆటకు వచ్చినోళ్ళు, కచ్చినోళ్ళు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రౌండ్ లో. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. అర్జున్, శ్రీకర్, సాయిధరం తేజు, రెజీనా కేసండ్రా. ఓకే, అవునా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. అరే నిన్ను చూడగానే నా మనసులో నా ఏదో అయిందే. ఓ పిల్ల, నువ్వు లేని జీవితం నేను ఊహించుకోలేనే. ఇలా డాన్స్ చేసినందుకు మీకు పనిష్మెంట్ ఉంది. అండ్ ఆ పనిష్మెంట్ ఏంటంటే బెస్ట్ కపుల్ ఎవరు అనే కాంపిటీషన్ లో మీరు పార్టిసిపేట్ చేయబోతున్నారు. లెట్స్ స్టార్ట్ ద కాంపిటీషన్. ఈ రోజు జరుగుతున్నటువంటి ద బిగ్గెస్ట్ కపుల్స్ కాంపిటీషన్ కి స్వాగతం, సుస్వాగతం. నాకు కూడా ఒక మేల్ యాంకర్ కావాలి. రెడ్ షర్ట్ రా. ఈ రోజు నేను నా కో యాంకర్. నీ పేరేంటి? అరుణ్. స్వాగతం చెప్పు అందరికి.
ఓకే సో మనం మరి ఫస్ట్ కపుల్స్ ఇన్వైట్ చేసేద్దామా? చేసేద్దాం. ఈ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి కపుల్స్ స్టెల్లా అండ్ యాదం రాజు. అలాగే మన నెక్స్ట్ కపుల్ లెట్స్ ఇన్వైట్ అర్జున్ కళ్యాణ్ అండ్ శ్రీ సత్య. అండ్ అలాగే అదిగోండి మన నెక్స్ట్ ఇద్దరిని కూడా ఆహ్వానించేస్తున్నాము. ప్లీజ్ కమ్ ఇద్దరు వచ్చేయండి. కపుల్స్ జాగ్రత్తగా వినండి, ఇందులో మొత్తం 3 రౌండ్స్ ఉన్నాయి. మొదటి రౌండ్ లో లవ్ ప్రపోజల్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి ఎక్కువ పాయింట్స్ వస్తాయి. సో ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాము విత్ మీ ఇద్దరు. హమీదా కమ్ ఆన్. హమీదా, రోజు షూట్స్ లో కాఫీ షేర్ చేసుకుంటున్నాం, అలాగే సీన్లు షేర్ చేసుకుంటున్నాం, అండ్ ఫుడ్ కూడా షేర్ చేసుకుంటున్నాం. మెసేజెస్ కూడా షేర్ చేస్తున్నారు. తర్వాత ఏంటో చెప్పు. సీరియల్ కదా లాగ్. అలాగే జీవితాన్ని కూడా షేర్ చేసుకుంటామని ఆశపడుతున్నాం. ఐ లవ్ యూ హమీదా. ఇలాంటివన్నీ లేవని చెప్పలేదా నువ్వు వాళ్ళకి అసలు? ఆ మెయిన్ మోటో తొడ మీద కూర్చోబెట్టుకుందామని ప్లాన్. నేను అది ఎక్స్పెక్ట్ చేయాలి. నువ్వు ఎక్స్పెక్ట్ చేయనిది నీకు దొరికింది ఎలా ఉంది? మీరెళ్ళండి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్. సత్య, నేను నీకు 5 years గా తెలుసు. ఐ మీన్ మన ఇద్దరం వీ హ్యావ్ 5 years ఫ్రెండ్షిప్. నా గురించి నీకు పూర్తిగా తెలుసు, ఇన్ అండ్ అవుట్. సో నీ గురించి కూడా నాకు పూర్తిగా తెలుసు. ఇంతకు మించి ఇంకా తెలుసుకోవడానికి ఐ వుడ్ లైక్ టు టేక్ దిస్ ఫ్రెండ్షిప్ టు నెక్స్ట్ లెవెల్. అండ్ ఐఎమ్ డీప్లీ, madly, hopelessly in love with you. మీరిద్దరు అటెళ్ళండి, మీరు రండి. గుండెలో దింపిన బనుపం, నువ్వే నా సునుపం, నువ్వు లేని జీవితం అదో తెలియని శూన్యం. నేను ఈడున్నా, నన్ను చూసి చెప్పు. సో బేబీ, కష్టమైన సుఖమైన నేను నీతో ఉంటానని కలకాలం అంటున్నా, చెప్తున్నా. ప్రపోజ్ ఎట్లా చేయాలో నాకు తెలియదు, ఇట్లనే చేయడం నాకు వచ్చు. సో ఐ లవ్ యూ సో మచ్. 7 రంగుల వాన 2 కళ్ళల్లోన, కారణం ఎవరంటే అక్షరాల నువ్వే. ఈ రోజు జరిగినటువంటి ఈ ఫస్ట్ రౌండ్ లవ్ ప్రపోజల్ రౌండ్ లో ఎవరు విన్ అయ్యారు అనేది మా కో యాంకర్ అనౌన్స్ చేస్తారు. అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్, యు ఆర్ ద విన్నర్. వావ్! సెకండ్ రౌండ్ కొంచెం ఎమోషనల్ రౌండ్. ఈ రౌండ్ లో ఏంటంటే మీ ఆవిడకి మీకు గొడవలు అయ్యాయి, మీకు పెళ్ళైపోయింది, మీకు గొడవలు అవుతున్నాయి. మీ ఆవిడ సంతకాలు కూడా పెట్టేసింది పేపర్, కానీ మీరు ఎలాగైనా సరే తన మీద ఉండే ప్రేమని వ్యక్తపరిచి నన్ను వదిలి వెళ్ళకు అని చేయాలి. ఓకే, రెడీ? మళ్ళీ మొదలెడదాం మీతోనే. కమాన్. ఓకే, రెడీ? నువ్వు వెళ్ళిపోతున్నావు. హమీదా, ఇన్ని సంవత్సరాల నుంచి కలిసి ఉన్నాము, ప్రతిదీ కూడా ఒప్పుకుంటాను. నా వల్ల నువ్వు బాధపడి ఉండొచ్చు, ఆనందపడి ఉండొచ్చు, ఏదైనా అయ్యి ఉండొచ్చు, కానీ ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావంటే మాత్రం నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి. నేను ఉండాలని కూడా నువ్వు ఏం చేయట్లేదు కదా. ఒక్కసారి అవకాశం ఇస్తే కదా హమీదా తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాలు ఏం చేయలేకపోయావు, ఇంకా ఒకసారి అవకాశం ఇస్తే ఏం చేయలేకపోయావు అంటే ఏదోటి చేసి చూపిస్తా అంటున్నాను కదా. చూపించలేదు, అదే కదా బాధ. థ్యాంక్ యూ. రండి బాబు. సత్య, ప్లీజ్ సత్య. నా వల్ల అవ్వదు అర్జున్. బేసిక్లీ ఇప్పటికే చాలా ఎక్స్క్యూజెస్ అండ్ ఛాన్సెస్ చాలా ఇచ్చేసా. సో ఇప్పటికి నువ్వు మారలేదు. సో దేర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ మీ స్టేయింగ్ ఇన్ దిస్ రిలేషన్షిప్. నువ్వు చెప్పు, ఏం మార్చుకోవాలి? నేను మార్చుకుంటాను. అన్ని మార్చుకోవాలి అర్జున్. చెప్పు. ఒక్కటి చెప్తా, ఒక్కటి చెయ్యు. ఏం చెయ్యు? ఏం చేయలేదు చెప్పు. ఏం చేసావు? నీ ఒంట్లో బాగాలేనప్పుడు నేను తీసుకుని ఎత్తలేదు, నువ్వు 4 ఫ్లోర్లు మర్చిపోయావు అవన్నీ. అవునా? మాకు తెలియలేదు. అంటే ఎత్తితే సరిపోయిందా ఈ రిలేషన్షిప్ లో? అర్థం చేసుకో సత్య. ఏంటి అర్థం చేసుకునేది? ఐఎమ్ డన్. ఐ లవ్ యూ సత్య, ప్లీజ్. ఐఎమ్ డన్ అర్జున్. ప్లీజ్ నాకు ఇంకొక ఛాన్స్ ఇవ్వు సత్య, ప్లీజ్. ఐ చేంజ్ సత్య, నువ్వు ప్లీజ్. ఇన్ని సంవత్సరాలు చేంజ్ అవ్వలేదు, ఇప్పుడు ఎట్లా చేంజ్ అవుతావు? ఖచ్చితంగా చేంజ్ అవుతాను. అవ్వదు, నాకు నీ మీద నమ్మకం లేదు. నువ్వేదో మందు తాగి దొరికిపోయినట్టున్నావు.
ఇప్పుడు వస్తా చూడు అసలైన రియాక్షన్. అయ్యో నాకు నీతో అవసరం లేదు, అంటే కొడుతున్నావు, నేను మా అమ్మోళ్ళ ఇంటికి పోతా, ఏమైనా ఉంటే అడికొచ్చి తెలుసుకో, అర్థమవుతుందా? పంచాలు పెడతా మీ అమ్మోళ్ళని మమ్మల్ని పిలిచి. దండం పెడతా. అవసరం లేదు, నేను వెళ్ళిపోతా. వెళ్ళిపోనే చెప్తున్నా నేను కాలు మోక్తా. సంవత్సరం అయితే పెళ్ళి ఒక్కో రోజు ఇట్లా ఇవ్వాలి. విరాట్లు ఇస్తాను వద్దావు. చచ్చిపోవాలా నేను? అంటే నీ అంటే ఇష్టం లేదా నీకు? నువ్వు చెప్పు నేనంటే ఇష్టం ఉందా లేదా నీకు? కాబట్టి మా అమ్మోళ్ళ ఇంటికి వచ్చి పోమరి పోయి పిలుచుకొస్తా. ఇష్టం ఉందా లేదా తప్పు చూడు. మీ ఇంటికి నాకు డివోర్స్. థ్యాంక్ యూ. Please, thank you. And I mean, I'm not meaning that. Like, is actually, I'm sorry. I'm extremely. I'll send the divorce. Okay? I'll send the divorce anta. ఇప్పుడే ఇతను డిక్లేర్ చేస్తాడు ఈ రౌండ్ విన్నర్స్ ఎవరు అనేది. రాజు బ్రో. యాదం రాజు. సో ఫస్ట్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు, సెకండ్ రౌండ్ లో మీరు విన్ అయ్యారు, థర్డ్ రౌండ్ వీళ్ళకి ఇచ్చేద్దాం. థర్డ్ రౌండ్ విన్నర్స్ మీరే. థ్యాంక్ యూ. ఇక మీ ప్లేసెస్కి వెళ్ళండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం అయితే అబ్బాయిల లీడ్ లో ఉన్నారు 7,24,000 తో. బాయ్స్ యు ఆర్ డూయింగ్. అమ్మాయిలు 5,96,000 తో జస్ట్ వెనకాలే ఉన్నారు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మన నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోదాము. మన నెక్స్ట్ రౌండ్ పేరు ఖాయ్ రాజా ఖాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో నుంచి టాప్ ఆన్సర్ ఏది అని మీరు అనుకుంటున్నట్టయితే బజర్ నొక్కి చెప్పాలి. మీ దగ్గర ఉండేటువంటి డబ్బుల్లో నుంచి ఎంతైనా దాని మీద మీరు బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయితే ఆ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతాయి, రాంగ్ అయితే పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పిన ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అని బెట్టింగ్ చేసుకోవచ్చు. వాళ్ళు చెప్పింది కరెక్ట్ అయినట్టయితే డబుల్ అవుతుంది అమౌంట్. మీరు డబ్బులు తీసుకొని రండి, మీరు కూడా డబ్బులు తీసుకొని రండి. ఓకే, ఫస్ట్ క్వశ్చన్. ఎలాంటి సమయంలో ఎక్కువ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాము? అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు, 2 పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు, 3 ఛార్జింగ్ అయిపోతుంది అనుకున్నప్పుడు, 4 ఫ్రెండ్స్ ని ఆట పట్టించేటప్పుడు. అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తున్నప్పుడు, పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు, మీరే సెకండ్ ఆప్షన్ పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు. ఎంత పెడతారు డబ్బులు? మీ దగ్గర 7,24,000 ఉంది. 1 lakh. 1 lakh. ఏది ఆప్షన్ 2 అంటున్నారు వీళ్ళు. ఆన్సర్ 2 పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తారు. మీరు కాదు రైటా రాంగా? రైటా? ఎంత పెడతారు రైట్ అని? 50,000. పార్ట్నర్ మీద కోపం వచ్చినప్పుడు ఇది కరెక్టా కాదా చూద్దాం. మీ 1,00,000 రూపాయలు పోయే, మీ 50,000 కూడా పోయే. కాబట్టి రైట్ ఆన్సర్ ఏంటి అంటే అప్పుల వాళ్ళు ఫోన్ చేస్తారు అనుకున్నప్పుడు స్విచ్ ఆఫ్ చేసేస్తారు. ఓకే, సెకండ్ క్వశ్చన్. అబ్బాయిలు అమ్మాయిలు ఎక్కువగా కాలేజ్ బంక్ కొట్టడానికి గల కారణం ఏంటి? 1 సినిమాలకు వెళ్ళడానికి, 2 ఆటలు ఆడడానికి, 3 లవ్వర్ తో తిరగడానికి, 4 టూర్స్ కి వెళ్ళడానికి. సినిమాలకు వెళ్ళడానికి, ఆటలు ఆడడానికి. శ్రీ సత్య సరే సినిమాలకు వెళ్ళడానికా? ఎంత పెడతావు? 50,000. 50,000 సినిమాకి వెళ్ళడానికి అని పెట్టారు. 50,000. 1,00,000 రూపాయలు. అదే కరెక్టా? మేము 1,00,000 సినిమాకి వెళ్ళడానికి అని 1,00,000. మీరు వీళ్ళ ఆన్సర్ రైట్ అని 1,00,000. లక్ష చూద్దాం.
తీసుకోండి మీకు 2 లక్షలు మీకు 3 లక్షలు సినిమాలకు వెళ్ళడానికి బంకు కొడుతున్నారంట చూసుకోండి అమ్మా మూడో క్వశ్చన్ పెద్దవాళ్ళు పిల్లల పెళ్లిళ్ల కోసం ఎలాంటి విషయాల్లో అబద్ధాలు చెప్తారు 1 ఆస్తి విషయంలో 2 చదువు విషయంలో 3 ఉద్యోగం విషయంలో 4 అలవాట్ల విషయంలో అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ ఉద్యోగం విషయంలో అలవాట్ల విషయంలో అలవాట్ల విషయంలో ఎంత లక్ష 2 లక్ష మేడం లక్ష రైటా రాంగా రాంగ్ లక్ష కరెక్టా కాదా చూద్దాం సారీ మీ డబ్బులు 1,00,000 పోయాయి వాళ్ళకి 2 లక్షలు వచ్చాయి ఇదిగో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈ రోజు మన టైం బాగుందని ఎప్పుడు అనుకుంటాము 1 ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు 2 డబ్బులు దొరికినప్పుడు 3 లైన్ వేసిన అమ్మాయి నవ్వినప్పుడు 4 లేటుగా ఇంటికి వెళ్ళిన పెళ్ళాం తిట్టనప్పుడు ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడు డబ్బులు దొరికినప్పుడు శ్రీ సత్య ఏది ప్రమాదం నుండి తప్పించుకున్నప్పుడా 1 lakh మీరు 1 lakh పెట్టి ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు అంటున్నారు రైటా రాంగ్ కరెక్ట్ అని 1 lakh పెట్టండి రైటే మేడం రైటా 1 lakh ప్రమాదం నుంచి తప్పించుకున్నప్పుడు రైటా రాంగ్ చూద్దాం రైట్ ఆన్సర్ రింగుల జుట్టు చూసి పడిపోయానే నీ బొంగులో మాటలిని పడిపోయానే మీకు 3 లక్షలు మీకు 2 లక్షలు గర్ల్స్ మీరు లీడ్ లోకి వచ్చేసారు వావ్ సో నెక్స్ట్ రౌండ్ మాత్రం తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి రౌండ్ మీ డబ్బులు వాళ్ళ దగ్గరకో వాళ్ళ డబ్బులు మీ దగ్గరకో వచ్చేసి ఒక టీం మొత్తం ఎలిమినేట్ అయిపోతుంది ఓకే నెక్స్ట్ రౌండ్ తారుమార్ తక్కర్మార్ తారుమార్ తక్కర్మార్ అయ్యేటువంటి ఛాన్స్ అబ్బాయిలా అమ్మాయిలా ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు చూస్తూ ఉండండి జాగ్రత్తగా ఈ రౌండ్ లో 3 లెవెల్స్ ఉన్నాయి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి వాటికి మీరు 5 సెకండ్ల లోపలే మీరు ఆన్సర్ చెప్పేసేయాలి మొదటి లెవెల్లో లీడ్ లో ఉండేవాళ్ళు అంటే ప్రస్తుతం గర్ల్స్ లీడ్ లో ఉన్నారు కాబట్టి 2 టాపిక్స్ ఇస్తాం అందులోంచి ఒక టాపిక్ వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు ఇద్దరు కూడా బాయ్స్ టీమ్ గర్ల్స్ టీమ్ ఇద్దరు ఆ టాపిక్ మీద ఆడాల్సి ఉంటుంది మేము స్క్రీన్ మీద బొమ్మలు చూపిస్తాము ఫస్ట్ వాళ్ళు గెస్ట్ చేస్తారు గర్ల్స్ సెకండ్ మీరు గెస్ట్ చేయాలి ఇందులో ఏంటంటే ఒక రెడ్ లైట్ మిమ్మల్ని తాకడానికి వస్తూ ఉంటుంది ఆ రెడ్ లైట్ మిమ్మల్ని తాకే లోపల రైట్ ఆన్సర్ చెప్పాలి ఆ రెడ్ లైట్ వచ్చే లోపల మీరు ఎన్ని రాంగ్ ఆన్సర్స్ అయినా చెప్పుకోవచ్చు నేను రైట్ ఆన్సర్ వినగానే రైట్ అంటాను రెడ్ లైట్ అటు నుంచి ఫ్లిప్ అయ్యి ఇటు వచ్చేస్తూ ఉంటుంది లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు వాళ్ళ ఇప్పటి వరకు సంపాదనలో నుంచి 25% ఇచ్చేయాల్సి ఉంటుంది లెవెల్ 2 లో ఓడిపోయిన వాళ్ళు 50% అమౌంట్ ఇచ్చేయాల్సి ఉంటుంది లెవెల్ 3 లో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేసి ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది సో ఇటు యాదమరాజు అండ్ అటు హమీదా ఇప్పుడు ఆడట్లేదు ఈ లెవెల్ 1 మీరు ఆడుతున్నారు మేబీ లెవెల్ 2 మీరు షఫల్ అవ్వచ్చు ఓకే స్టెల్లా అండ్ సత్య టాపిక్స్ ఏంటంటే ఐరన్ వస్తువులు ఆటలు ఐరన్ వస్తువులు వద్దులండి ఆటలు కొన్ని ఆటల ఫోటోలు వేస్తాము వాటి పేర్లు చెప్పాలి సో ఇదే మీకు కూడా టాపిక్ అండ్ మీతో మొదలెడుతున్నాం ఫస్ట్ ఆన్సర్ మీరు సెకండ్ ఆన్సర్ మీరు లెవెల్ 1 ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ క్రికెట్ రైట్ ఫుట్బాల్ రైట్ వాలీబాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ వాలీబాల్ రైట్ షటిల్ రైట్ కబడ్డీ
రైట్ బాస్కెట్బాల్ రైట్ స్కిప్పింగ్ రైట్ గోటిలాట రైట్ తొక్కడి బిల్ల రైట్ కర్రాబిల్ల రైట్ 7 పెంకులాట 7 పెంక్స్ రైట్ టేబుల్ టెన్నిస్ రైట్ రగ్బీ రైట్ ముట్టుకరాట కళ్ళగంతలాట రైట్ ఇది అది స్టెప్ ఈ ఆట పేరు నేలబండ. అది నీలబండ. ఓ మై గాడ్ గర్ల్స్, సడన్ గా మీరు మళ్ళీ సెకండ్ ప్లేస్ లోకి వెళ్ళిపోయారు. 25% అమౌంట్ తీసుకొచ్చి బాయ్స్ కి ఇచ్చేయండి. మీకు వచ్చేసింది. ఇప్పుడు సెకండ్ లెవెల్ లోకి వెళ్తున్నాం. వీళ్ళు లీడ్ లోకి వచ్చారు. మరి మీరిద్దరే ఉంటారా లేకపోతే ఏమైనా ఎక్స్చేంజ్ అవుతారా? మీరిద్దరే ఉంటారా? మీరు లీడ్ లో ఉన్నారు. టాపిక్ సెలెక్ట్ చేసుకోండి. సినిమా లేదా రాష్ట్రాలు? సినిమా మేడం. కొన్ని సినిమా హీరో విలన్ల ఫోటోలు వేస్తాము. సినిమా పేరేంటో చెప్పాలి. ఈ లెవెల్లో ఓడిపోయిన వాళ్ళు 50% ఇచ్చేయాలి. ఇప్పుడు బాయ్స్ లీడ్ లో ఉన్నారు. చూద్దాము ఈ లెవెల్లో ఏం జరుగుతుందో. అండ్ యువర్ టైమ్స్ స్టార్ట్స్ నౌ. ఉప్పెన రైట్. భీమ్లా నాయక్. రైట్. దసరా. రైట్. ఈగా. రైట్. ఎవరు? ధ్రువ. రైట్. వర్షం. రైట్. బాహుబలి. రైట్. నానక్ ప్రేమతో. రైట్. ఇది మగధీర. రైట్. సరైనడు. రైట్. నితిన్ గోపిచంద్. దిల్. హలో వెళ్ళి 50% తీసుకొని వచ్చి ఇవ్వు. ఇలాగైతే ఎలాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా ఇల్లన్నా ఎట్లా నీకు చెప్పాలన్నా తెలిసి తెలియక చేద్దామన్నా. అలా మళ్ళీ గర్ల్స్ లీడ్ లోకి వచ్చేసారు. ఇక లెవెల్ 3 లాస్ట్ లెవెల్. ఇందులో ఓడిపోయిన వాళ్ళు 100% ఇచ్చేయాల్సి ఉంటుంది. సరే టాపిక్స్. స్కూల్ లేదా రైల్వే కోడ్స్? రైల్వే కోడ్స్. కొన్ని రైల్వే కోడ్స్ వేస్తాము. ఊరి పేరేంటో చెప్పాలి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. విజయవాడ. రైట్. హైదరాబాద్. రైట్. విశాఖపట్నం. రైట్. రాజమండ్రి. రైట్. నిజామాబాద్. రైట్. నల్గొండ. రైట్. ఖమ్మం. రైట్. వరంగల్. రైట్. కోల్కతా. రైట్. నల్గొండ డిస్ట్రిక్ట్. నంద్యాల. నల్గొండ. న్యూ ఢిల్లీ. అయ్యా మనం ఓన్లీ స్టేట్ వైడ్ లెక్కేసుకున్నాం. కాబట్టి ఈ రోజు గేమ్ లో గర్ల్స్ విన్ అయ్యారు. సౌండ్ పెట్టల మచ్చ క్రౌడ్ సాంగ్ కథ చిచ్చా. ఒకవేళ ఇది వీళ్ళు న్యూ ఢిల్లీ అని చెప్పేసి ఉంటుండే నెక్స్ట్ మీకు ఈ అని వచ్చేది. అంటే ఏంటో ఎర్రగడ్డ. ఏలూరు. ఎనీవే లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ జాక్ బాల్ రౌండ్. ద గర్ల్స్ ఆడుతున్నారు. గేమ్ ఏంటంటే ఒక్కొక్క సిలిండర్ లో మేము బంతులు బాగా నింపి పెట్టేశాం. మీ పని చాలా సింపుల్. దాన్ని అలా జాగ్రత్తగా ఒక చేతితో పట్టుకొని మీరు అటువైపు మీద శ్రీ సత్య ఇటువైపు మధ్యలో మేము పెట్టినటువంటి సిలిండర్స్ లోకి పెద్ద సిలిండర్స్ లోకి నింపేయాలి. కానీ సింగిల్ హ్యాండ్ మాత్రమే వాడాలి. మీరు తీసుకెళ్తున్న టైంలో ఒకవేళ కింద పడిపోయినట్టయితే మళ్ళీ తీసుకొచ్చి వెనక్కి పెట్టి మళ్ళీ ఆ బంతిని అందులో వేసుకొని మళ్ళీ తీసుకొని వెళ్ళి పెట్టాలి. ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో మీకు ఇచ్చే టైం 15 సెకండ్. మీరు కరెక్ట్ గా ఆడినట్టయితే మీ డబ్బులు 3 టైమ్స్ పెరుగుతుంది. మీకు ఈ 3 బాక్సులు వస్తాయి. ఇది మరీ బాగుంది. ఎట్లయితే 50 సెకండ్స్ లో
రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇప్పుడైతే మీకు డబ్బులేం రావు. మీకు మళ్ళీ ఇంకో ఛాన్స్ ఇస్తా. ఇదే గేమా? ఇదే గేమ్. 15 సెకండ్లు 3 బాక్సులు లేదా 20 సెకండ్లు 2 బాక్సులు. 20 15 20 సెకండ్ 2 బాక్స్. 20 సెకండ్లు 2 బాక్సెస్. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఒక్క బంతి బయటపడిపోయింది. ఇది కనుక అందులో వేసుంటే అయిపోయేది గేమ్. ఐఎమ్ సారీ, మీకు ఇంకా ఏమీ రావట్లేదు. కన్సిడర్ చేయొచ్చు కదా, ఒక్క బాల్. కన్సిడర్ చేసి మళ్ళీ ఇంకో అవకాశం ఇస్తున్నాం. 20 సెకండ్స్ 2 బాక్సెస్ లేదా 25 సెకండ్స్ 1 బాక్స్. అట్లీస్ట్ ఒక బాక్స్ అయినా డబ్బులు వస్తాయి కదా. 25 సెకండ్స్ 1 బాక్స్ చాలు మాకు. ఎన్ని వచ్చినా అంత వీఆర్ హ్యాపీ. 25 సెకండ్స్ తీసుకున్నారు మీరు. గుర్తుందిగా, ఒక్క బంతి కింద పడిపోయినా మీరు డబుల్ హ్యాండ్ తో ఆడినా ఇన్వాలిడ్. అక్క 25 సెకండ్స్ ఉంది, కూల్ గా. రెడీ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, ఏ బిడ్డ ఇది నా అడ్డ, అరే ఏ బిడ్డ ఇది నా అడ్డ. Congratulations! So boys versus girls అని ఆడినా సరే అందరూ చాలా బాగా ఆడారబ్బా. బాయ్స్, you all are the winners. Okay, so it was a full entertaining episode. మీరు కూడా ఇలాగే ఎంజాయ్ చేశారని ఆశిస్తున్నాము. మళ్ళీ కలుద్దాము on Sumarda. Until then, take care, good night and bye bye. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం ₹1 మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.